ఏదో పని మీద పడతాయి. ఇది కాలు పోయి నొప్పిగా ఉన్నాయి. మరి నాకేదో పని ఉంది అంటే చదువు, ఇది చదువు. ఆయన దగ్గర రామకృష్ణ పరమహంస దగ్గర వివేకానంద స్వామి, బ్రహ్మానంద స్వామి, ఉన్నారా? వీళ్ళందరూ ఒకే ఏజ్, 16, 17, 15 ఆ ఏజ్ ఉన్నటువంటి వాళ్ళే. 20 మంది ఉండేవాళ్ళు ఇవ్వాలి. అట్లా చాలా తనువుగా ఉండేటువంటి వాళ్ళు. కాబట్టి లేదా కొద్దిగా మంచిది మంచిది చూపిస్తాను, ఆ మంచి రాగలరు కొద్ది కాలు పట్టుకున్నా. ఏంటో ఇప్పుడే అన్నీ చెప్తావు నువ్వు అని చెప్పేసి ఆ పాదాలు పెట్టగానే ఏదో విద్యుత్ శక్తి కళ్ళు ప్రవేశించడం అనిపిస్తుంది. కనిపించేసేసి చిన్నగా పాదాలు ఎత్తుతూ ఉండగానే వాకిట్లో నుంచి లోపలికి గజ్జలచ్చబడి చేస్తూ ఒక అమ్మాయి వచ్చింది. 7 గంటల బాలిక. ఎంత ముద్దుగా ఉంది, ఎంత అందంగా ఉంది, ఎంత సౌందర్యవంతంగా ఉందంటే కళ్ళు తిప్పలేదు. అంత సౌందర్యంగా ఉంది. ఆ అమ్మాయి వచ్చి చేతులు కట్టుకొని నమస్కార స్థితిలో ఉండి రామకృష్ణ పరమహంస 3 ప్రదక్షిణాలు వేసి 4 అలా వేసి పక్కన దర్శనం. ఆ రాకాలు చూస్తున్నాడు. ఏదో దివ్య దర్శనం చూపిస్తా అన్నాడు అనేసి. ఇంతకంటే దివ్య దర్శనం ఏంటి? ఇంకా అమ్మవారే వచ్చి బాలిక రూపంలో వచ్చి రామకృష్ణ పరమహంస చుట్టూ ప్రదక్షిణం చేసి 4 అడుగులు ముందుకు వేసి అదృశ్యమైపోయింది. రామకృష్ణ భరించుకుని చూశాడు. ఇంత పెద్ద ఇంత మహాత్ముని నేనంత దూరంగానే మాట్లాడుతుంటాను. పోసాని ఎప్పుడప్పుడు పిలుస్తాను, నాకు పని ఉంది, బా నువ్వే చేసుకో అనేసి చదువుగా మాట్లాడుకునే స్థితులు ఉన్నాయి. పర్లేదు రావయ్యా, ఎంతసేపట్ల బాధలు వస్తున్నాను, నీకు మంచిది అవుతుంది అని బ్రతిమాడుకునేవాడు రామకృష్ణ. బ్రతిమాడట్లే ప్రవర్తించేవాడు. ఆగ్రవేశ మనస్తత్వం భక్తి మార్గం ఉండే వాళ్ళకి తెలియదు. భక్తి మార్గం ఉండే వాళ్ళకు ఆర్డర్స్ వేసే స్థితి రాదు అసలు. భక్తి మార్గంలో కానీ జ్ఞాన మార్గంలో కానీ ఉండే వాళ్ళకి ఎవరైనా ఆర్డర్స్ వేసుకోవాలి. ఆర్డర్స్ వేయరు, చెప్తారంటే అది చేయొచ్చు, చేయకపోవచ్చు, లేదా రిక్వెస్ట్ చేయడం. రమణ మహర్షి అలాగే నచ్చుకున్నారు. నేను ఆర్డర్ వేస్తాను. ఆ విధంగా నేను చిన్నపిల్లలు కదా, మీకేం ఆర్డర్ వేస్తాను. అదంతా రోమాంచం. ఎందుకు నేను ఎక్కడితో మాట్లాడుతుంటాను గురుదేవా గురించింది ఏం లేదు. మీ దగ్గర చాలా గొప్ప గుణాలు ఉంటాయి, మంచి భక్తి ఉంది, నేను కూడా చాలా గుణవంతుడు నాకు తెలుసులే. నేను రామకృష్ణ పరమహంస ఆ రోజు సాయంకాలం మధ్యాహ్నం కట్టుకుంటాను. భోజనం అయిన తర్వాత పాదాలు తీసుకొని మళ్ళీ పడుకుని కలిసి రిలాక్స్ ఇంకా దొరుకుతూ ఉన్నాడు. 4:30 ఆ టైంలో వివేకానంద వీళ్ళందరినీ పిలుచుకునేసి పిల్లలు నాతో రండి అని చెప్పేసి రామకృష్ణ పరమహంస ఆ రాకాల దగ్గరికి వస్తాడు. పిలుచుకొని చూపిస్తే రాకాలు ఏం చేస్తుందో తెలిసిన నిద్రలో కూడా పోయి కోరుతాడు. కోరితే శివం సిద్ధి పడిపోతాడు. ఓం శివం ఈ పక్క ఓం శివం అంతేమి నిద్రలో కూడా వీటికి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ మంత్రం వస్తూ ఉంది. నిద్రపోతున్నప్పటికీ లోపల ఓం నమ శివ మంత్రం వస్తుంది. ఇది అలవాటు కావాలి అని చూపిస్తాడు ప్రాక్టికల్గా రామకృష్ణ పరమహంస తన పిల్లలకందరికీ, శిష్యులకందరికీ. అంటే అర్ధరాత్రి మెలకు వచ్చినా మనకు ఓం నమ శివ నోటికి రావాలి. నిద్రలో కూడా మనకు అలవాటు కావాలి. ప్రతి క్షణం మనం జపం చేస్తే కానీ నిద్రలో కూడా మంత్రం జపం జరగదు, మంత్ర జపం రాదు. ఇదే మనం గుర్తు చేసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది, పాటించాల్సింది, ఆచరించాల్సింది. ఏదో ఒకటే మంత్రం పట్టుకోండి, అదే నిరంతరం చదువు చేయండి. చనిపోయేటప్పుడు కూడా మనకు నోటికి ఓం నమ శివ వచ్చిందా మోక్షం. బంధువులు, స్నేహితులు, పిల్లలు, ఇల్లు, వాకిలు గుర్తుకొచ్చినాయా బంధం, మళ్ళీ సంసారంలో వచ్చింది.
సిద్ధగంగ స్వామికి తెలిసిన విషయమే. ఆయన మధ్యలోనే ఆయన జీవితం సాగించారు. 111 సంవత్సరాలు జీవించినటువంటి ఆయన చాలా పెద్ద రాజానుభావుడుగా ఉండేటువంటి వాడు. చనిపోయేటప్పటికి చిన్న పిల్లలాగా అయిపోయింది, దేహం అంతా కుంగిపోయింది, ఎముకల గూడు మిగిలింది. అసలు ఏమీ మాట్లాడలేడు, ప్రజ్ఞ లేదు, చూడలేడు, ఎవరిని కూడా పట్టించుకోలేదు. అంటే పరిజ్ఞానం లేదు. ఆయన స్నానం చేసి కూర్చోబెట్టాడా, కూర్చోబెట్టిన స్నానం చేసిన ఎప్పుడు చేతిలో జపమాల ఉన్నాయి. చనిపోయే తన జీవితం ముగించే ముందు కూడాను జపమాల తిప్పుతూనే ఉన్నాడు, జపమాల తిప్పుతూనే ఉన్నాడు. ఆయన ఏం మాట్లాడలేడు, ఏమీ చెప్పలేడు, ఎవరికి ఏమి సందేశం ఇవ్వలేడు, కానీ సందేశం ఇస్తున్నాడు. చనిపోయే సమయంలో కూడా జపం చేస్తూ మరణించాలని సందేశం ఇస్తున్నాడు. ఎందుకంటే కావాల్సిన ఆయన ఇవ్వాల్సిన సందేశం కింద ఆ వయసులో అసలు ఓపికే ఉండదు, ప్రజ్ఞ ఉండదు, తన స్థితి ఏమిటి, అంత స్థితిలో కూడా మనం జపం మొదలుపెట్టడం లేదంటే అంతకంటే గొప్ప సందేశం మనకి ఇంకేమి ఇవ్వాలి. జపం అలా వదలలేదండి, అది చూసి మనం నేర్చుకోలేమా? అది ఒకటి మనం తెలుసుకుంటే చాలు. జీవన విధానమే మనకు సందేశం. మరణ సమయంలో కూడా భగవన్నామం జపం చేసుకోవాలని నిరూపించినారు, చూపించినారు, ఆచరించి చెప్పినారు. ఇది మనం ఆచరిస్తే చాలు. ఏదాచరతి శ్రేష్ఠ తత్తదేవి ప్రయోజన సయత్ ప్రమాణం కోటి ప్రస్తుతం వర్తతే. మనము కూడా శ్రేష్ఠులైనటువంటి గురువులు ఏ దారిలో పోతారో అదే దారిలో మనం పోతే చాలు. మనకి వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు ఏం అవసరం లేదు. ఆంజనేయ స్వామి అవన్నీ చదివి తెలుసుకొని కూడా పక్కన పెట్టేసి రామనామం జపం చేస్తూ కూర్చున్నారు. పెద్ద పెద్ద గురువులందరూ కూడా ఇవన్నీ చదివి తచ్చి పక్కన పెట్టేసి శివనామం, రామనామం జపం చేస్తూ జీవితం ముగిస్తున్నారు. జీవనం ముగించే సమయానికి గురువులతో పని ఉండదు, శాస్త్రాలతో పని ఉండదు, కేవలం భగవన్నామం నోటికి వస్తే చాలు. అంత్యకాలే చ మామేవ స్మరం ముక్త్వా కళేవరం యః ప్రయాత సమభావం యాజ్ఞాస్తత్ర సంశయం. అందులో సందేహమే లేదు, నన్నే జరుగుతామంటే వస్తుంది. నన్ను తలుచుకుంటూ మరణించినావా నన్నే జరుగుతామంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో 8వ అధ్యాయంలో 5వ శ్లోకం. 8వ అధ్యాయం 5వ శ్లోకం. 6వ శ్లోకంలో యమ్యం వా విస్మరణం భావం త్యజత్యంతే కళేవరం తం తమే వైదికం ప్రియా సదా తద్భావ భావిత. కళేబరాన్ని వదిలేటప్పుడు, దేహాన్ని వదిలేటప్పుడు నువ్వు ఏమేమి స్మరిస్తావో వాటికి నువ్వు అదే గతికి చేరుకుంటావు అని. ఈ రెండు సందేశాలు వినకుంటే చాలా మనకు మరణ సమయం నుండి భగవన్నామం జపం చేయాలన్నా, సంసారాన్ని జపం చేయాలన్నా, దైవాన్ని స్మరించాలన్నా, భౌతిక ప్రపంచాన్ని స్మరించాలన్నా మనం ఒక్కటి తెలుసుకుంటే చాలు, అది పాటించాలి. ఇప్పటి నుంచే సాధన, నిరంతరం భగవన్నామం జపం చేస్తూ పోతే మరణ సమయంలో కూడా ఓం నమః శివాయ వస్తుంది. అది గుర్తు ఏమిటంటే పక్కన ఎదురించారు, జాగ్రత్తగా ఉంటారు. శివాయ వచ్చిందా, వస్తుంది, దాంట్లో వచ్చేసినావు. మధ్యరాత్రి వరకు వచ్చినా ఓం నమః శివాయ వస్తుందా, ఓకే వస్తుంది. జాగ్రత్త ఏదైనా శివాయ చాలా జాగ్రత్త. ఓం నమః శివాయ ఎవరో అయ్యో ఓం నమః శివాయ, ఇట్లా ఓం నమః శివాయ ఏదైనా నోటికి వస్తుంది, సడన్గా ఏదైనా జరిగినప్పుడు మంత్రం నోటికి వస్తుంది అంటే మరణ సమయం కూడా ఇంకా అది నోటికి ఖచ్చితంగా వస్తుంది అని గుర్తు మనకు. అంతగా మనము సాధన చేసుకోవాలి. అందుకే వాకింగ్ చేస్తూ ఉంటే మాటలు పెట్టుకుని వాకింగ్ చేయకుండా భగవన్నామము జపం చేసుకుంటూ అది వరకు ఒకసారి జపం చేస్తే 3 కిలోమీటర్లు వెళ్ళాలనుకోండి, వాకింగ్ 3 కిలోమీటర్లు పోయించేది 3 కిలోమీటర్గా కాలేదు. జపం చేసుకుంటూ వెళ్ళాలంటే 1 మీటర్ దూరానికి 3 అడుగులు వేస్తారు. 1 మీటర్ దాటాలంటే 3 అడుగులు, 1, 2, 3 స్టెప్స్ వేస్తారు. 1 మీటర్, మీటర్ అంటే ఇంతే కదా, దూరం ఉంటుంది, 50 సెంటీమీటర్స్, ఇంత దూరం ఉంటుంది. 3 స్టెప్స్ వేస్తారంటేనా 1, 2, 3 అడుగులు వేస్తాం అనుకున్నా కానీ కనుక 1 మీటర్కు 3 అడుగులు లెక్క 1000 మీటర్లకు కిలోమీటర్ అవుతుంది. 3000 అడుగులు వేస్తారు. 3000 అడుగులు జపం చేస్తే 3000 జపం అక్కడే అయిపోతుంది. 1 కిలోమీటర్కు 3000 జపం అవుతుంది. 3 కిలోమీటర్లు పోయినారంటే 9000 జపం అవుతుంది. ఇది కూర్చొని జపం చేసే అవకాశం ఉండదు. కాబట్టి వాకింగ్ చేస్తున్నాము, జపం చేస్తూ వాకింగ్ చేస్తే నీకు జపము పూర్తవుతుంది, నడక పవిత్ర
నీకు ఆ సమయము పవిత్రమైపోతుంది, ఆరోగ్యము బాగుంటుంది, ఇంకొకరికి ఆదర్శంగా అవుతుంది. ఇన్ని లాభాలు ఉన్నాయి. వాకింగ్ చేస్తే కూడా జపం చేస్తే ఇన్ని లాభాలు. అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అన్ని పనులలో కూడా జపం చేస్తూ రావాలి. వాకింగ్ చేసే విషయంలోనే కాకుండా పాత్రలు తోముతున్నారు, బట్టలు ఉతుకుతున్నారు, బట్టలు తుడుస్తున్నారు, వంట చేస్తున్నారు, భర్తనే ఉతుకుతున్నారు,